పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం మార్కు సువార్త 10వ అధ్యాయం 48వ వచనం. ఊరకుండుమని అనేకులు వారిని గద్దించిరి, కానీ వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము మరి ఎక్కువగా కేకలు వేసెను. ప్రియులారా, మన మీద ఇతరులు ఎంతో ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉండటం ఆశ్చర్యం. మన చుట్టూ ఉన్న వారి వలె ఉండాలనే తీవ్రమైన ఆకాంక్ష మనలో ప్రతి ఒక్కరికి ఉంది. మనం గుంపులో భాగముగా ఉండాలని కోరుకుంటాం. సమూహానికి వేరుగా నిలబడటం మనకిష్టం ఉండదు. మనం అంగీకరించబడాలని కోరుతున్నాం. కానీ సమూహం ఎన్నడూ దేవునితో ఎక్కువ దూరముగా వెళ్ళదు. దేవుని శ్రేష్టతను పొందుకునేవారు ఎల్లప్పుడూ గుంపును ఎదిరించవలసి వస్తుంది. ప్రియులారా, ఇతరులు ఆశించిన దాన్ని అనుసరించడానికే భర్తిమై బలవంతం చేయబడ్డాడు. ఎక్కడ నివసించాలో లేక జీవనం కోసం ఏమి చేయాలో ఇతరులు ఎంచుకోగలరు. కానీ అడుక్కోవడం తప్ప గుడ్డివానికి మరో అవకాశం లేదు. అయితే యేసును గురించి, ఆయన అద్భుతాలను గురించి భర్తిమై విన్నప్పుడు అకస్మాత్తుగా అతనికి ఒక అవకాశం దొరికింది. నమ్మి స్వస్థపడటాన్ని ఎంచుకున్నాడు. దేవుని బిడ్డలారా, గుడ్డివాడైన భిక్షగాని లోపల ఒక విశ్వాసి హృదయం ఉంది. త్రోవలో యేసు వెళ్ళే రోజు కోసం భర్తిమై అపేక్షించాడు. ఒకరోజు అదే జరిగింది. తన అద్భుతాన్ని పొందుకోకుండా ఆపడానికి ఎవరిని అనుమతించలేదు. యేసు సమీపముగా ఉన్నాడని తెలిసిన మరుక్షణమే, దావీదు కుమారుడా, నన్ను కరుణించు అని మొర్రపెట్టాడు. అక్కడ ఉన్నవారు గద్దించారు, కానీ దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేశాడు, ప్రార్థించాడు. ప్రియులారా, అతని అరుపులకు ఇతరులు కలవరపడ్డారు. కానీ అతడు జీవితాంతం ఎంతో సిగ్గు అవమానంతో గడిపాడు కనుక ఇక ఆ విధముగా కొనసాగడం ఇష్టం లేదు. ఒకవేళ తనను దృష్టించే ప్రదర్శన చేయకపోతే పరిస్థితులు ఇక ఎన్నడూ మారవు. అది ఇప్పుడే, లేకుంటే మరెన్నడూ జరగదు. ప్రియులారా, యేసునందున్న విశ్వాసానికి అసంతృప్తిని కలిపితే శక్తివంతంగా ఉంటుంది. యేసును ముట్టడానికి, నీకోసం ఆయనకున్న సమస్తాన్ని ఈరోజు పొందటానికి అవసరమైంది చేసేంత ఆతృతలో ఉన్నావా? ఆయన శ్రేష్టతను పొందుకోకుండా ఏదైనా మరెవరైనా నిన్ను ఆపకుండా నీవు చూసుకోవాలి. కనుక దేవుణ్ణి యందు విశ్వాసం ఉంచి ఎన్ని ఆటంకములు, అభ్యంతరములు ఉన్నా మరి ఎక్కువగా కేకలు వేశాను, అనగా మరింతగా ప్రార్థించాడు, మొరపెట్టాడు. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మరి ఎక్కువగా ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని ప్రభువా మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. మా ప్రతి పనిలోనూ, ప్రయాణంలోనూ, పరిచర్యలో తోడుగా ఉండండి. దేవా, పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకొనుచిన బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు వారికి దయచేయండి. తండ్రి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను.
ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని ఇవ్వండి, జ్ఞాపక శక్తిని మీరు దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి, బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, సమస్యలతో ఉన్న వారికి సమాధానం ఇవ్వండి. అక్కరలో ఉన్న వారికి అక్కరలను నిశ్చితానుకూలముగా తీర్చండి. ప్రతి ఒక్కరి మీద నీ కృపహస్తం నుంచండి. మీరే తోడై ఉండండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీద నీ ఆశీర్వాదములుంచమని, తోడై ఉండి కృప చూపించమని యేసయ్య నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.